దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలము మీతో కలిసి దేవుని మాటలను నేర్చుకోవడానికి, ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన ఇక కృపకై దేవునికి వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు, అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనము డబ్బు గురించి బైబిల్ ఏం చెప్తుందో కొన్ని మాటలను అధ్యయనము చేద్దాం. మొదటే, ధనము కీడుకు మూలము కాదు, ధనము చెడ్డదని చెప్పటం లేదు, కానీ ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ ఈజ్ ది ప్రాబ్లం. మనీ ఈజ్ ద నాట్ ద ప్రాబ్లం, లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద ప్రాబ్లం. సో కాబట్టి మరి దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా, భాగ్యవంతులుగా యేసుక్రీస్తులో మరి చూడాలని ఆశపడి మనల్ని శాపం నుంచి, పాపం నుంచి విమోచించాడు. యేసుక్రీస్తులో మనము దేవుని బిడ్డలము. ఆయన స్వాస్థ్యానికి, ఆయన దత్తపుత్రులముగా మనము అర్హులం. సో కనుక ధన సంపాదన పాపము కాదు, చెడ్డదని కానీ బైబిల్ చెప్పటం లేదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమంటుంది. సో కనుక డబ్బు సంపాదన అనేది, దాన్ని సంపాదించటానికి సామర్థ్యాన్ని, తెలివిని, తేటలను, అనుకూలమైన పరిస్థితులను, ఉద్యోగాలను దేవుడే ఏర్పాటు చేసి కష్టపడి పనిచేసి సంపాదించాలని మనకు ఆజ్ఞాపించాడు. సో కనుక డబ్బును ఎప్పుడు కూడా తక్కువ చూడకూడదు. న్యాయబద్ధంగా డబ్బును సంపాదించినప్పుడు అది మన కుటుంబ అవసరతలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు నడవాలంటే మనము పన్ను చెల్లించాల్సిందే. అదేవిధంగా ఆసుపత్రులు, అనాథ ఆశ్రయములు, స్కూల్స్, మరి రోడ్లు, యంత్రాంగాలు పనిచేయాలంటే వాటన్నిటికీ డబ్బు అవసరం ఉన్నది. ఎందుకంటే డబ్బు మరి మారక ద్రవ్యముగా వినియోగంలోకి తీసుకొని రాబడింది. అది అందరికీ అవసరం ఉంటుంది. మన దగ్గర ఉన్నది మాత్రమే మనం దానం చేయగలం, ఇతరులకు సహాయం చేయగలం. నీ దగ్గర లేనిది నువ్వు ఇవ్వలేవు. నువ్వు దాన్ని పొందాలి అంటే దాని కొరకు శ్రమ పడాలంటే దానికి తగిన నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి, మంచిగా చదువుకోవాలి, టెక్నిక్లు నేర్చుకోవాలి, తర్వాత స్కిల్ నేర్చుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ను చేసుకోవటం ద్వారా ఈ యొక్క ఉద్యోగాలు పొందటంలో, ఆర్థికంగా స్థిరపడటంలో, మరి నిలబడటంలో, అనేకులకు సహాయపడటంలో దోహదము చేస్తుంది. ముఖ్యంగా సంఘంలో పేదలు ఉంటారు, ధనికులకు కూడా అవసరమే. ఎందుకంటే ఇచ్చేవారు ఉంటేనే సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక డబ్బు ఎప్పుడు కూడా చెడ్డది కాదు. డబ్బును మనం సంపాదించుకోవాలి. డబ్బు మనకు సేవకులుగా సేవ చేయటానికి వినియోగించబడాలి, కానీ డబ్బు మనకు యజమాని కాకూడదు. లేకపోతే డబ్బే సర్వము, డబ్బే జీవిత లక్ష్యము అని దేవుణ్ణి మర్చిపోకూడదు. లేకపోతే డబ్బు ఉంటే చాలు, మనం అన్నీ పొందవచ్చును, మనము కొండ మీది కోతిని కూడా మనము తీసుకొని రాగలమని అహంభావము ప్రకటించకూడదు. యేసుక్రీస్తు ప్రభు లూకాసు వార్త 18వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడినట్లుగా, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంటే దూరుట సులభము అని చెప్పిన మాటను కొంతమంది అపార్థము చేసుకుంటారు. అంటే ధనవంతులు ఎవరు కూడా పరలోక రాజ్యము చేరరని, మరి ఎవరు కూడా నిత్య జీవానికి వారసులు కారనే విధంగా వక్రీకరించి చెప్పబడుతుంది. ధనవంతులు ఎందుకు ప్రవేశించరు అంటే, ధనవంతులు తమకు రక్షణ అవసరం లేదని, యేసుక్రీస్తు ప్రభు ద్వారా లభించే పాపక్షమాపణ అవసరం లేదని భావించి తమ డబ్బు అతిశయముతో, ఆ డబ్బుందనే గర్వంతో, డబ్బే సమస్తము అనుకుని రక్షణను తృణీకరించే వారిని గురించి ఈ మాట చెప్పబడిందే కానీ, మరి ధనవంతులైన వారు కూడా తాము పాపులని తెలుసుకొని యేసుక్రీస్తులో దేవుడు అనుగ్రహించే ఉచితమైన రక్షణ విశ్వాసము ద్వారా దేవుని కృప చేతనే మనం రక్షింపబడగలమని ఎరిగి ఆ విధంగా ప్రభును
వేడుకుంటే, ప్రభు సన్నిధికి వస్తే, ప్రభుని స్వీకరిస్తే ధనవంతులకు కూడా పరలోక రాజ్యంలో స్థానము ఉన్నది. ఎవ్వరు కూడా మరి ఆ పరలోక రాజ్యానికి అనర్హులు కాదు. యేసుక్రీస్తును బట్టి అందరూ కూడా అర్హులే. అయితే యేసుక్రీస్తు లేకుండా ధనాన్ని బట్టి కానీ, పేరు ప్రఖ్యాతులను బట్టి కానీ, మరి ఏ విధమైన ఈ భూలోక సంబంధమైన డాంబికాలు ఏవి కూడా మనను పరలోక రాజ్యంలో చేరవు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రతి ఒక్కరూ కూడా కష్టపడాలి. దేవుడు మనకు సామర్థ్యాన్ని ఇచ్చాడు, మనకు నైపుణ్యాలను ఇచ్చాడు, తెలివితేటలను ఇచ్చాడు, మరి కష్టపడి పని చేయటానికి అనుకూల సమయాలను ఇచ్చాడు, పరిస్థితులను ఇచ్చాడు, సంస్థలను ఇచ్చాడు, ప్రభుత్వాలను ఇచ్చాడు. అయితే మనం ముందుగా అర్హత సంపాదించుకొని అవకాశాల కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుడు మనకు అనుకూలమైన పరిస్థితులు దయచేస్తాడు. తద్వారా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, యథార్థంగా, నీతియుక్తంగా మనం డబ్బును సంపాదించుకొని ఆస్తికర్తలుగా మారటం, సమాజంలో మనము స్థిరపడి మన విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా, క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడే విధంగా మనమందరము ఎదిగి వర్ధిల్లాలని, ఏ విషయంలోనూ కొరత లేని వారంగా ఉండాలని, ఆత్మ ఏ విధంగా వర్ధిల్లుతోందో మానసికంగా మనం వర్ధిల్లాలి. అంతేకాకుండా భౌతికంగా కూడా, ఫిజికల్గా కూడా మనం వర్ధిల్లాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయంలో నీవు వర్ధిల్లుతూ ఉండుము అని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. గనక సమగ్రమైన అభివృద్ధి కొరకు అందరము కష్టపడి సంపాదించి, దాంతో ఇటు కుటుంబాలకి, మన వ్యక్తులంగా మనకు, సమాజానికి, ప్రభుత్వాలకి, ముఖ్యంగా సంఘానికి, క్రీస్తు రాజ్యం యొక్క విస్తరణకు దోహదపడే విధంగా మనము ఇచ్చేవారంగా ఉండాలని. ఎందుకంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యకరమని బైబిల్ చెప్తూ ఉంది. కనుక మనం సంపాదించిందే మనం ఇవ్వగలం. కనుక మరి కష్టపడటానికి మనమందరం కూడా యేసుక్రీస్తుని బట్టి సంతోషంగా కష్టపడదాం. మరి యథార్థంగా, న్యాయబద్ధంగా సంపాదిద్దాం. ప్రేమపూర్వకంగా ఇతరులకు సహాయం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.